ముందుగా అందరికీ నా ఉద్యమ జైవ్యంలో భర్తను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒంటరి మహిళని వేధింపులకు గురి చేస్తున్నటువంటి టీడీపీ సానుభూతి పరుడు. మరి ఇది ఎక్కడో కాదండోయ్, మన కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. మరి ఇవాళ జైవ్యంలో భారత పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నప్పటికీ కూడా మహిళలకు రక్షణ లేని విధంగా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. మరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమ్మినేని సురేంద్రబాబు గారి నియోజకవర్గం అది. మరి అలాంటప్పుడు టీడీపీ సానుభూతి పరుడైనటువంటి ఒండరొప్పగాలు ఒంటరి మహిళలను చూసుకొని ఇలాంటి వేధింపులకు పాల్పడడం ఎంతవరకు న్యాయమని కూడా జైవ్యంలో భారత పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మరి అక్కడ ఉన్నటువంటి సిఐ గారికి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారికి జైవ్యంలో భారత పార్టీ తరఫున మేము ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇలాంటివి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు కూడా మీరు చూసి చూన్నట్టు వివరించడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయం పైన వెంటనే స్పందించి ఎవరైతే ఆ ఒంటరి మహిళలను వేధింపులకు గురి చేశాడో ఆ ఒంటరిని తక్షణమే అరెస్టు చేసి అతని మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జైవ్యంలో భారత పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.